ప్రభునామంలో అందరికీ వందనాలండి. బహుళత్వం అనే శీర్షిక మనం స్టార్ట్ చేసుకున్నాము. దాంట్లో ఆల్రెడీ మనం 3 ఎపిసోడ్స్ చేసుకున్నాము. ఇవాళ 4వ ఎపిసోడ్. మన దేవునిలో ముగ్గురు దైవిక వ్యక్తుల ఉనికి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దాని గురించి ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ ఇంకొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అయితే ముగ్గురు దైవిక వ్యక్తులను తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే అది మొదటి ఎపిసోడ్లో మనం అర్థం చేసుకున్న తర్వాత మనము ఆ పాత నిబంధనలో కూడా క్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన ఉనికిని గురించిన వచనాలని ఆధారం చేసుకుంటూ ఒక్కొక్క ఎపిసోడ్లో మనము చూసుకుంటూ ముందుకు సాగుతున్నాము. ఇప్పుడైతే మనం క్రీస్తు ప్రభువారి గురించి డిస్కస్ చేస్తున్నాము. రాబోయే ఎపిసోడ్స్లో పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తావన గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ ఎపిసోడ్లో టాపిక్ అయితే మోషే పొదలో ఎవరిని చూశారు. మోషే పొదలో ఎవరిని చూశారు. అయితే ఈరోజు చాలా వచనాలు ఉంటాయి, అన్నీ కూడా చెప్తానే ఉంటాను, మనం తీసుకుందాము. బట్ బై ఎనీ ఛాన్స్ మిస్ అయిపోయినా కూడా వరి అవ్వకండి. కింద కమెంట్లో మొత్తము రెఫరెన్సులు అన్నీ కూడా నేను రాసి పెట్టి ఉంచుతాను, తర్వాత మీరు రెఫర్ చేసుకోవచ్చు. మన టైటిల్ ఇవాళ పొదలో మోషే ఎవరిని చూసినట్టుగా, ఎవరిని చూశాడు అన్న దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. దాని రెఫరెన్స్ నిర్గమకాండము 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. నిర్గమకాండము 3వ అధ్యాయం 1 నుంచి 6 త్వరగా చూసుకుందాము. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఇప్పుడు మోషే మిద్యానులో ఉన్నాడు. తను ఐగుప్తు నుంచి పారిపోయి మిద్యానుకి వచ్చి అక్కడ పెళ్లి చేసుకొని ఒక గొర్రెల కాపరి కింద సెటిల్ అయిపోయి ఉన్న సందర్భం. అప్పుడు ఆ మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఈ సందర్భం అంతా 6 వరకు చూసుకుంటే మనం, అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఇప్పుడు అసలు ఏంటి ఈ ప్యాసేజ్లో మనం చూసేది? యెహోవా దూత అని 2వ అధ్యాయంలో చూసాము. తర్వాత సందర్భాల్లో యెహోవా అన్న మాటని చూసాము. అయితే ఇప్పుడు ఈ యెహోవా ఎవరు అన్న దాని గురించి డీటెయిల్గా చాలా వచనాల గుండా మనము వెళ్తాము. అయితే ఇప్పుడు యెహోవా దూత గురించి మనము గత 2 ఎపిసోడ్లుగా కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు ఆ యెహోవా దూత తర్వాత వచనాల్లో 4లో అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. యెహోవా అన్న మాటను చూస్తున్నాము. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని పిలిచెను. 6కు వచ్చేటప్పుడు నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మనము క్విక్గా అపోస్తుల కార్యములకు వెళ్ళిపోయి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మనము 30 నుంచి 35 వరకు ఉన్న వచనాలన్నీ కూడా చూడాలి. మధ్యలో ఏమన్నా స్కిప్ చేస్తే చేద్దాము. కానీ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం
30-35. అయితే ఈ సందర్భం ఏంటి? స్టెఫెను రాళ్లతో కొట్టి చంపబడే సందర్భంలో తను పరిశుద్ధాత్మ వలన తను అంటే పితరుల గురించి వాళ్ళ జీవితంలో జరిగిన వాటి గురించి ఆయన చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు మోషే సందర్భంని కూడా ఆయన ఎత్తి మాట్లాడుతున్నారు. ఇది స్టెఫెను గారి మాటలు. అయితే 30లో 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. మనం కూడా చూసాం కదా, 2వ వచనము 3వ అధ్యాయం నిర్గమకాండం 3:2లో మనము యెహోవా దూత కనపడెను. ఇక్కడ కూడా ఒక దేవదూత అతనికి కనపడెను. మోషే చూచి ఆ దర్శనం ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుట దగ్గర రాగా ఇక్కడ నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని ప్రభువు వాక్కు వినపడెను. ఇదంతా మనము అక్కడ 3వ అధ్యాయంలో చూసాము, అవే ఉన్నాయి. మనము 35కి వచ్చేద్దాం. 35వ వచనము. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. 2వ భాగం క్లియర్గా విందాం మళ్ళీ ఒకసారి. అధికారిని గాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించారు. ఎవరు నిరాకరించారు? ఇశ్రాయేలు నిరాకరించినప్పుడు ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ప్రస్తావన. మనం కూడా యెహోవా దూత, దేవదూత అదే కదా చూసాము. పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచని గాను నియమించి పంపెను. ఇప్పుడు యెహోవా దూత, యెహోవా ఇద్దరు వేరు. ఇద్దరి ఉనికిని మనం చూస్తున్నాం. యెహోవా దూత దేవుడు, దేవదూత దేవుడు, దేవదూత యెహోవా, ఇద్దరు వేరు ఇద్దరు వ్యక్తుల ఉనికిని మనం చూస్తున్నాం. ఓకే, మోషేని నియమించినది దాని గురించి ప్రస్తావన 35లో. వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. అంటే మనం ఆల్రెడీ బహుళత్వంలో ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం, దైవిక వ్యక్తులను చూస్తున్నాం. యెహోవా దేవుడు, దేవదూత. అక్కడ చూసింది యెహోవా దూత, యెహోవా అన్న మాటలు చూసినప్పుడు మనము ఆ యెహోవా దూతని యెహోవా అనుకున్నట్టుగా ఒకవేళ అర్థం చేసుకుంటే ఈ వచనము అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనంలో ఇద్దరు దైవిక వ్యక్తుల ప్రస్తావన చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. ఇక్కడ నుంచి మనము మళ్ళీ నిర్గమకాండంకి వచ్చేసి 23వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 20-21 కూడా చూసుకుందాము. దీంట్లో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఇక్కడ నిర్గమకాండంలో కూడా వచ్చేసిన తర్వాత వాళ్ళతోటి దేవుడు చెప్తున్నప్పుడు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను, అంటే ఇక్కడ కూడా ఇద్దరి ప్రస్తావన కనిపిస్తుంది. నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూత చెప్తున్నది. దేవుడు మిమ్మల్ని ఇలాగ రప్పించటానికి ఒక దూతను పంపిస్తున్నాను. దేవుడు, దూత ఇద్దరు వేరు వ్యక్తులు. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఇది అయిపోయిన తర్వాత మనకి 21లో చివరికి వచ్చేటప్పటికి
ఆయన మాట విన ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది, నా నామము ఆయనకున్నది. దేవుని నామం ఏంటి? యెహోవా. ఆ యెహోవా అన్న నామము ఈ దేవదూతకు కూడా ఉన్నది అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. యెహోవా చెప్తున్న మాట దేవదూతకి యెహోవా నామము ఉన్నట్టుగా చూస్తాం. యెహోవా నామము ఆయనకు కూడా ఉన్నది, నా నామము ఆయనకున్నది. ఆయన ఎవరు? దేవదూత. సేమ్ దేవుని నామము యెహోవా, ఆ యెహోవా నామం దేవదూతకు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇదే ప్రస్తావన వేరే గ్రంథాల్లో కూడా మనం మొదటి అధ్యాయంలో కూడా చూసుకున్నాము. యెషయా గ్రంథంలోకి వచ్చి 63వ అధ్యాయం 8-10 ఇదంతా ఈ ప్రస్తావన అంతా ఇశ్రాయేలీయుల గురించే ఉంటుంది. వారు నా జనులనియు అబద్ధంలాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను, వారి యావద్బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఈ ప్రస్తావన ఇశ్రాయేలీయుల గురించి. ఇంకొక గ్రంథంలో కూడా మనం చూసుకుంటే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకుంటే, యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఈలాగు సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను, మీరు ఈ దేశ నివాసులతో, అంటే వాళ్ళు అక్కడ ఎలా ఉండాలి అన్నది ఇక్కడ కూడా మనం చూస్తాము. యెహోవా దూత వచ్చి వాళ్ళని విడిపించాను కింద మనము చూస్తాము. ఇది ఇంకొక సందర్భం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. అయితే ఇప్పుడు ఈ దూత మరి వీరిని కాపాడినప్పుడు, వీరిని ఐగుప్తు దేశంలో ఫరో రాజు దగ్గర నుంచి వాళ్ళని తోడుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రంని దాటుతారు. అరణ్య మార్గంలోంచి ప్రయాణం చేస్తున్నప్పుడు మరి వీరికి తోడుగా ఎవరు వచ్చారు, వాళ్ళు ప్రయాణం ఎలా సాగింది అన్న దాని గురించి ఆలోచించుకుంటూ మళ్ళా నిర్గమకాండంకి వెళ్ళిపోయి 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయంలో 21-22 నిర్గమకాండము 13వ అధ్యాయము 21-22 వచనాలు చూసుకుంటే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోని వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఇశ్రాయేలీలు మరి అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు పగలు వాళ్ళని మార్గము చూపించడానికి పగలు మేఘం కింద, రాత్రి అగ్నిస్తంభం కింద వారికి కనిపించినట్టు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలో. అలాగా వాళ్ళు అంటే ఆ డైరెక్షన్ ఎలా ఉంటే ఆ మేఘము ఎటువైపు నడుస్తుంటే అటువైపు వాళ్ళు కూడా నడుస్తూ ఉండేవారు. వాళ్ళు ఎప్పుడన్నా తప్పు చేసినప్పుడు అక్కడికి ఆగిపోయేది ఆ మేఘము, ఆ మేఘస్తంభము కానీ అగ్నిస్తంభం కానీ ఆగిపోతే మళ్ళీ వాళ్ళందరూ గుడారాలు వేసుకొని అక్కడ ఉండిపోయేవారు. ఒక్కోసారి కొన్ని రోజులు, ఒక్కోసారి కొన్ని నెలలు, ఒక్కోసారి మోర్ దెన్ ఇయర్, సంవత్సరం కంటే పైన అలా ఉండడం. మళ్ళీ ఈ మేఘస్తంభము అగ్నిస్తంభం ఎప్పుడైతే బయలుదేరేవో వాటి డైరెక్షన్కి అనుగుణంగా ఇశ్రాయేలీలు కూడా ప్రయాణం చేసి వెళ్తూ ఉండేవారు. అయితే ఇది మనం ఇక్కడ వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూ యెహోవా త్రోవలో వారిని నడిపించుటకు, ఇది నిర్గమకాండంలో మనం చూస్తాం. ఇప్పుడు మనము ద్వితీయోపదేశకాండంకి వద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4-5 చూద్దాము. తర్వాత 15వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ఈ 32వ అధ్యాయంలో మోషే రాసిన కీర్తన ఇది. ఆయన పాడుతున్న, అంటే యెహోవా చేసిన గొప్ప కార్యముల గురించి మాట్లాడుకుంటూ ఆయన రాసిన కీర్తన.
అయితే 4-5కి వచ్చేటప్పటికి మనకు ఆయన ఆశ్రయదుర్గంగా నున్నాడు. ఆశ్రయదుర్గము అంటే మీనింగ్ ఏంటి? ఆశ్రయదుర్గం అంటే రాక్ అంటే బండ. అయితే దేవుని గురించి మాట్లాడుతూ ఆయన ఒక బండగా ఉన్నారు, ఆశ్రయదుర్గం కింద ఉన్నారని. ఆయన ఆశ్రయదుర్గంగా నున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు, వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్రవంశము. ఇదంతా ఇశ్రాయేల్ గురించి రాస్తూ ఇలా రాసుకుంటూ వస్తూ మనం 15కి వచ్చేద్దాం. ఇప్పుడు 15వ వచనము, ద్వితీయోపదేశకాండము 32:15. వచ్చేటప్పటికి మనకి చూస్తే యశూరును అన్న దానికి ఒక ఫుట్ నోట్ ఇచ్చారు. యశూరుకి కింద మనం ఫుట్ నోట్లో చూసుకుంటే ఆ యశూరు అన్న పేరు ఇశ్రాయేలు అని రాసింది. ఇశ్రాయేలు 15లో ఇశ్రాయేలు క్రొవ్విన వాడే కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి, వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృఢీకరించెను. రక్షణ శైలం ఇందాక కూడా మనం ఆశ్రయదుర్గము అనుకున్నాం. ఆశ్రయదుర్గం అన్న రక్షణ శైలం అనుకున్నా కూడా అది రాక్ ఆర్ బండ కింద మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళని ఇశ్రాయేలీల గురించి అంటే దేవుడు వీళ్ళని రక్షించి కాపాడి అరణ్య మార్గంలో నడిపించుకొని తీసుకొని వస్తున్నప్పుడు వాళ్ళకి పగలు మేఘస్తంభం కింద, రాత్రి అగ్నిస్తంభం కింద నడిపించుకుంటూ తీసుకొస్తున్నప్పుడు మధ్యలో వాళ్ళు పాపంలో పడిపోయి వాళ్ళు దేవుని మాటను నిర్లక్ష్యం చేసి వాళ్ళు దేవుని తృఢీకరించినట్టుగా మనము చూస్తాము. అయితే ఇక్కడ రాస్తున్నప్పుడు మోషే తన కీర్తనలు రాసుకుంటున్నప్పుడు ఆయన మనకి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు కొవ్విన వాడే, ఇశ్రాయేలు మాటకి యశూరు అని ఉంది కదా, క్రొవ్విన వాడే కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి, వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. ఇది ఇశ్రాయేలీలు తృణీకరించినట్టుగా చూస్తాం. ఆ మాటని దేవునిని వర్ణించేటప్పుడు మోషే వాడుతున్న మాట ఆశ్రయదుర్గము అంటే బండను తృణీకరించినట్టుగా చూస్తాం. ఇక్కడ నుంచి మనము కొత్త నిబంధనలోకి వెళ్ళిపోయి 1 కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 1-4. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము 1-4. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి. సేమ్ ప్రస్తావన. ఎలాగైతే వాళ్ళని దేవదూత, కానీ కొన్ని సందర్భాల్లో దేవదూత అన్న ప్రస్తావన ఉంది, కొన్ని సందర్భాల్లో యెహోవా అన్న ప్రస్తావన కూడా మనం చూసాం. అయితే సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిజము పొందిరి. వాళ్ళు సముద్ర ద్వారముగా వచ్చినప్పుడు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి. అంటే వాళ్ళకి శారీరకంగా కావలసినట్టు ఆకాశం నుండి మన్నా కురిపించబడింది. మళ్ళీ వాళ్ళ కోరిక మేర దేవుడు వాళ్ళకి వేరే ఆహారం కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా చూస్తాం. కానీ మనం ఇది శరీర ఆహారం గురించి కాకుండా ఇక్కడ మాట్లాడుతున్నది అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి. వాళ్ళందరికీ కూడా ఆత్మీయ ఆహారము ఒకే రకంగా దొరికింది, దాన్ని భుజించారు అని మాట్లాడుతూ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆశ్రయదుర్గము అని మోషే అక్కడ రాసినప్పుడు ఆశ్రయదుర్గము అంటే బండ అని మనం అనుకున్నప్పుడు ఆ బండ వాళ్ళని మేఘస్తంభములో కానీ అగ్నిస్తంభములాగా ఉండి వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళ పాప స్థితిలో 15వ వచనంలో కూడా మనం చూస్తాం కదా, వాళ్ళు క్రొవ్విన వారే, అంటే వాళ్ళు చేస్తున్న పాపాల గురించి చెప్తూ వాళ్ళు ఆశ్రయదుర్గమును తృణీకరించిరి. మనం ఇక్కడికి వచ్చి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
10వ అధ్యాయం 1-4లో చూసుకుంటే దాంట్లో కూడా సేమ్ అదే ప్రస్తావనలో వాళ్ళు మేఘం కింద నడిచిరి, అందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. ఇది ఇశ్రాయేలీలు గురించిన ప్రస్తావన. అయితే వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా ఒకే ఆహారమును భుజించారు, ఒకే పానీయమును తాగారు. ఆ పానీయం వచ్చినది బండలోనిది తాగారు. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే. అంటే ఇప్పుడు మనకి చూసుకున్నప్పుడు వచనాలలో యెహోవా దూత కనపడింది. తర్వాత యెహోవా దూత ఎవరు అన్నదాని క్లారిటీ మనకి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30-35లో 35లో మనకి క్లియర్ కట్గా మనకు అర్థమైపోయిందంటే యెహోవా తన దూతను మోషేని అంటే అధికారి కింద నియమించినట్టు. అంటే మోషే ఒకవేళ నియమింపబడితే అది దేవదూత ద్వారా ఆ దేవదూత యెహోవా నియమించిన దేవదూతగా చూస్తున్నాం. అయితే ఈ దేవదూత ఎవరు అన్న క్లారిటీ మనము కొన్ని వచనాల వరకు చూస్తున్నప్పుడు మనకి తెలియలేదు. దేవదూత యెహోవా ఏర్పాటు చేసిన దేవదూత, యెహోవా నియమించిన దేవదూతను బట్టి మోషేకి ఆ అధికారం వచ్చింది కాబట్టి మోషే ఇశ్రాయేలీయులని నడిపించినట్టుగా చూస్తాం. అయితే మళ్ళీ మనము ఇలా సన్నిధి దూత, దేవదూత అన్న ప్రస్తావన, యెహోవా దూత అన్న ప్రస్తావన వేరే గ్రంథాల్లో కూడా చూసాం. అయితే ఈ దూత నడిపించిన విధానము చూస్తే పగలు అయితే మేఘస్తంభము, రాత్రి అయితే అగ్నిస్తంభము కింద వాళ్ళని నడిపించినట్టుగా చూస్తాం. అలా నడిపించినప్పుడు వీళ్ళు మోషే రాసిన కీర్తన ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలోకి వచ్చి చూసుకునేటప్పటికి మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే ఆయన ఆశ్రయ దుర్గము కింద మనకి కనిపించారు. ఆ ఆశ్రయ దుర్గంని వారు తృణీకరించినట్టుగా చూస్తారు. వారు పాపపు స్థితిలో వారు తృణీకరించినట్టుగా మనకు అర్థమైంది. ఆశ్రయ దుర్గం అంటే బండ. ఆ బండ గురించిన ప్రస్తావన కొత్త నిబంధనకు వచ్చి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10లో 1 నుంచి మనకి 4 వచనాల్లో చూస్తే 4వ వచనంలో ఆ బండ క్రీస్తే. అంటే యెహోవా ఏర్పాటు చేసిన యెహోవా దూత యేసు ప్రభువారు అని దీని గురించి మనకి ఇక్కడ ఈ వచనాల గుండా మనం నడిచినప్పుడు మనకు అర్థమవుతున్నది. మోషేకు పొదలో కనిపించినది యేసుక్రీస్తు వారిని చూశారు. అయితే యేసుక్రీస్తు వారిని ఈ మోషే పొదలో మొట్టమొదటిగా చూసారా? చూడడం మొట్టమొదటిగా చూసినప్పటికీ కూడా అంటే ఆయన గురించి అప్పుడే తెలిసిందా అన్న దాని గురించి ఆలోచించుకుంటే మనం హెబ్రీలకు రాసిన పత్రిక వెళ్ళి హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంకి వచ్చి మనము 11లో 24 నుంచి 26 వరకు చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసంను బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, క్రీస్తు విషయమై అంటే ఎప్పుడు క్రీస్తు విషయమైన నింద భరించడం గొప్ప భాగ్యమని ఎంచుకొని. మళ్ళీ చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అదేంటి? పొదలో కదా మొట్టమొదటిసారి కనిపించినది అని మనం ఒకవేళ ఆలోచిస్తుంటే మరి ఈ వచనం ఏంటి? క్రీస్తు గూర్చిన అంటే క్రీస్తుని బట్టి నింద భరించడం, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. మరి క్రీస్తు గురించి ప్రస్తావన ఆయనకి ఎప్పుడు తెలిసింది అన్న దాని గురించి ఆలోచించుకుంటే మళ్ళీ మనము నిర్గమాకాండంకు వెళ్ళిపోయి నిర్గమాకాండము 2వ అధ్యాయంకి వెళ్ళి 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చూసుకుని
11 to 15 చూసుకుందాం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుట, నిర్గమకాండం 2వ అధ్యాయము 11. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. మోషే పుట్టుక అప్పుడు తల్లిదండ్రులు అంటే ఒక బుట్టలో పెట్టి నీళ్ళలో వదిలిపెట్టినప్పుడు ఫరో కుమార్తె వచ్చి తనని మోషేని తీసుకుని వెళ్ళి తన బిడ్డగా పెంచుకుంటే రాజు యొక్క మందిరములో ఫరోకి మనవడి కింద, ఫరో కుమార్తెకి కొడుకు కింద పెరిగాడు. సకల విద్యలందు ఆరితేరినట్టుగా మనం చూస్తాం. ఓకే, ఒక ఐగుప్తీయుడి కింద అతను ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆయన పెద్దవాడైన తర్వాత ఏం చేశాడు? ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి, తను అంటే పెరిగేటప్పుడు తను పెద్దవాడవుతున్నంత వరకు ఆయన రాణి దగ్గర పెరిగినప్పుడు, ఒక ఐగుప్తీయుడి కింద పెరిగినప్పుడు, తను పెద్దవాడైన తర్వాత తను ఐగుప్తీయుడు కాదు, కానీ తను ఒక ఇశ్రాయేలీయుడు అని తనకు అర్థమైంది. తను తెలుసుకున్నప్పుడు తన జనుల యొద్దకి పోయి వారి భారములను చూచెను. అప్పుడు భారములు చూసినప్పుడు అంటే వాళ్ళ భయంకరమైన కఠినమైన శ్రమలలో బానిసత్వంలో ఉన్నారు. ఆ శ్రమలు పెడుతున్న ఒక ఐగుప్తీయుడిని మోషే ఆవేశంలో చంపేసిన తర్వాత అతను అటు ఇటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూచి, నీవేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావని అడగగా, అతడు, మా మీద నున్న నిన్ను అధికారిని గాను తీర్పరి గాను నియమించిన వాడెవడు? వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏంటి నువ్వేంటి అంటే, ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులే, వాళ్ళ మేలు కోరే కదా ఐగుప్తుడిని చంపేసినది. అంటే తను అప్పటికే తెలుసుకున్నాడు, నా ప్రజలు ఎవరు, తన జనుల యొద్దకు పోయి అంటే నేను కూడా ఒక ఇశ్రాయేలీయుడినని తనకు అర్థమైపోయినప్పుడు వాళ్ళ మేలు కొరకు వాళ్ళు బానిసత్వంలో ఉంటే ఒక ఐగుప్తీయుడిని చంపేసినప్పుడు ఇశ్రాయేలీయులే తనని అంగీకరించరు. నువ్వు మమ్మల్ని కూడా ఐగుప్తుని చంపినట్టు చంపేస్తావా అని అన్నప్పుడు ఈ విషయము ఫరోకి కూడా తెలిసిపోతుంది. ఫరోకి తెలిసినప్పుడు అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి బయలుపడేననుకొని భయపడెను. 15లో చూద్దాం. ఫరో ఆ సంగతి విని మోషేను చూచెను కానీ, ఫరో ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఒకవేళ ఒక ఐగుప్తుడిని చంపినప్పటికీ తన మనవడు కింద పెరిగిన అతన్ని చంపాలని ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే, అప్పటికి ఫరోకి కూడా అర్థమైపోయింది, మోషే ఒక ఇశ్రాయేలీయుడని, ఒక విమోచకుడని, వీళ్ళని బానిసత్వంలోంచి బయటికి తీసుకొని వెళ్ళే ఒక విమోచకుడి కింద ఫరోకి కూడా అర్థమైపోయింది. అంటే అప్పటికి మోషేకి అర్థమైపోయింది, వీళ్ళందరినీ కూడా వాగ్దానం దేశంలోకి నడిపించడానికి ఒక విమోచకుడు రాబోతున్నాడు. అయితే మొట్టమొదటి వాగ్దానం కింద స్త్రీ సంతానము అపవాదిని తల మీద కొట్టును అన్నది, అది క్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనము. అంటే ఒక విమోచకుని గురించిన వార్త మోషేకి అర్థమైపోయింది, క్రీస్తుని గూర్చిన వార్త అర్థమైపోయింది. అంటే తన ప్రజల పట్ల ఉండాలి, అంటే క్రీస్తు వారు ఒక విమోచకుడి కింద వస్తారు అని ఆనాడు మోషేకి అర్థమైపోయింది. అప్పుడు తను అంటే ఒకవేళ ఈ భోగభాగ్యాల్లో ఉంటే ఫరో దగ్గరికి వెళ్ళిపోయి ఐగుప్తుడి కింద ఉంటే తను నెక్స్ట్ ఫరో అయి ఉండేవాడేమో, తను నెక్స్ట్ రాజు అయిపోయి ఉండేవాడు. కానీ తను అది కోరుకోవట్లేదు. తన ప్రజలైన ఇశ్రాయేలీలతోటే ఉండాలని ఆలోచించుకున్నాడు. కాబట్టి క్రీస్తు గూర్చిన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈ భోగభాగ్యాలు తనకి ఇంపార్టెంట్ అనుకొని తన ప్రజల యొద్దకు ఒక విమోచకుడి కింద వెళ్ళినట్టు చూస్తాం. క్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో మన కొరకు విమోచకుడి కింద వచ్చినట్టు చూస్తాం. అయితే క్రీస్తు ప్రభువారు మనని విమోచించినది మన పాపపు స్థితిని, మోషే విమోచించవలసినది వాళ్ళ బానిసత్వం నుంచి. ఇది మనకి సిమిలారిటీ మనకి అర్థమవుతుంది. అయితే క్రీస్తు ప్రభువారిని
మోషే ఆనాడే అంగీకరించారు. ఈనాడు తెలుసుకున్న మనం కూడా అంగీకరించాలి. మోషేకు ఆ రోజే తెలిసిపోయింది క్రీస్తు ప్రభువారి గురించి. తెలుసుకున్న తర్వాత మిద్యానుకు వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు ప్రభువారు ఆయనకి పొదలో కనిపించారు. అయితే దేవునిలో బహుళత్వము ఉన్నట్టుగా మనం చూస్తున్నాము.